అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా బుర్రపోయినట్టుంది. ఎందుకంటే అక్కడ విలేకరులు అడిగే ప్రశ్న ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పే సమాధానం ఒకటి. చాలా సింపుల్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి. అక్కడ ఉన్న ఒక రిపోర్టరు ఒక క్వశ్చన్ అడిగాడు. మీ హయాంలో మావిగన్ అనే ప్రతిపాదన మీరు ఎందుకు తీసుకురాలేదు? మీరు 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు ఈ ఆలోచన చేయలేదు అని అడిగితే సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం ఒకసారి వినండి, ఎంత కామెడీగా ఉంటుందో. మా హయాంలో కారిడార్ గురించి ఎందుకు చెప్తున్నారు కదా, వైజాగ్ ఆప్షన్ అనేది మనం ఈ స్టేట్ లో అది ఒకటి ఉంది అనుకుంటే, వైజాగ్ అనేది కూడా పార్ట్ ఆఫ్ ఏపీ అనుకుంటే, వైజాగ్ మించిన సిటీ ఏదన్నా ఉందా? మనకున్న అన్ని రకాలుగా ఫస్ట్ నంబర్ 1లో వచ్చే సిటీ ఏదైనా చెప్పుకోగలిగిందంటే వేరే ఏమన్నా? పోనీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వేరే ఉందని చెప్పగలుగుతున్నాడా? ఆయన తెస్తున్న పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడిస్తున్నాడు? 99% ల్యాండ్ ఎక్కడిస్తున్నాడు? ఎందుకు ఇక్కడ పట్ల వాళ్ళు ఎందుకు ఇక్కడ రావట్లే? మరి రివర్ ఒడ్డున ఉంది, మరి ఎందుకు రావట్లే ఇక్కడ? వాళ్ళు ఎందుకు అక్కడ అడుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అక్కడ వైజాగ్ ఇస్తున్నాడు? ఆయన అదే చెప్తున్నాడు. ఏం చెప్పారు? ఆయన అదే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇంకొక శోభనిద్దాము, అక్కడే గవర్నమెంట్ సీట్ని పెడతామని. నీకైనా బుర్ర పని చేస్తుందా, లేదంటే తాగిళ్ళావా, లేదంటే ప్రెస్ మీట్ తాగి పెట్టావే? నాకు అర్థం అట్లా అడిగిన ప్రశ్న ఏంటి? మీ హయాంలో ఈ మావిగన్ ప్రతిపాదన ఎందుకు తీసుకురాలేదు క్వశ్చన్, అంతేనా? దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ అంత గొప్ప సిటీ ఏమన్నా ఉందా, ఇప్పుడు పరిశ్రమలు అన్నింటికి అక్కడే ఎందుకు భూములు ఎత్తున్నారు? ఇది కాదు ఆన్సరు. లేదండి మేము అలా అనుకోలేదు, అప్పుడు మాకు ఆలోచన రాలేదు, లేదంటే కనుక మాకు ముందు నుంచి ఆలోచన ఉంది, మేము ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ప్రతిపాదన చేస్తామనో ఇంకోటనో సమాధానం చెప్పాలా? దానికి అడ్డగోలు సమాధానం పెట్టండి, నాకు అర్థం కావట్లే. అడిగిన ప్రశ్న నీకు 1-2 సార్లు అడిగారు కదా, చాలా స్పష్టంగా అడిగారు కదా. మీరు అధికారంలో ఉండగా మావిగన్ ప్రతిపాదన ఎందుకు తీసుకురాలేదు? దానికి 2 ముక్కల్లో ఆన్సర్ చెప్పు. మాకు అప్పుడు ఆలోచన లేదనో, లేదంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత చూద్దాం అనుకున్నామనో, లేదంటే మాకు ఈ ప్రతిపాదన ఇప్పుడే వచ్చింది, కొత్తగా మేము ఆలోచించాము, ఎట్టగొట్ట అమరావతిని చెడగొట్టాలి కాబట్టి కానో, లేదంటే రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయడానికి మావిగన్ అని చెప్పేసి కొత్తదాన్ని తీసుకొచ్చామని చెప్పేసాను, ఇంకోటనో చెప్పాలి. వైజాగ్ పరిశ్రమలు, కంపెనీలు, గొప్ప సిటీ విశాఖపట్నం గొప్ప సిటీయే. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో గొప్ప సిటీని. దాన్ని ఎవడో నువ్వు వచ్చి ఇక్కడేం గుర్తించవసరం లేదు. మమ్మల్ని విశాఖపట్నం పైన ప్రేమ మీరు చూపించవసరం లేదు, మాకు తెలుసు. మా విశాఖపట్నం గొప్పతనం గురించి మాకు తెలుసు. అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పలేరు. పైగా ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని షర్మిల అలా అంతే, షర్మిల ఎలాగంతే. షర్మిల కూడా ఈ పని ఒకటి చెప్పే మాటలు ఏమన్నా కడుపుకు అనందిని మాట్లాడుతున్నారు, గడితిని మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల ఏమవుద్దంటే సొంత చెల్లి కదా, ఒక కడుపును పుట్టిన బిడ్డలు ఇద్దరు కూడా, జగన్మోహన్ రెడ్డి షర్మిల కదా. షర్మిల విజయమ్మ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తున్నారంటే ఇది ఎక్కడైనా విడ్డూరం అసలు? ఏంది ఎక్కడైనా జరుగుద్ది అలాగా? ఏ సజ్జల కనీసం మనం మాట్లాడే ముందు మన ముఖం తుప్పుకు మూసేస్తారని ఇంగిత జ్ఞానం ఉండొద్దు. మొత్తం నిన్నటి నుంచి అదే పట్టుకున్నారు. షర్మిల గారు బయటకు వచ్చి నిజంగా షర్మిల దెబ్బకి పిచ్చెక్కినట్టుంది మనోడికి. షర్మిల బయటకు వచ్చి ఒక కొత్త స్లోగన్ చెప్పుకొచ్చింది. అట్టా కాదు, మీ పేర్లు ఎలాగా గన్నం గొడ్డలు ఎలాగా కామన్గా ఉంటాయి కదా, పులివెందులకి ఏదో పేరు చెప్పింది, అవి గొడ్డలేని పెట్టండి బాగుంటుంది అని చెప్పేసి ఆవిడ ఒక మాట అంది. ఆ మాట అన్నాక నుంచి దిమ్మ తిరిగిపోతుంది వీళ్ళందరికీ కూడా. కక్కలేక మెంగలేక ఏం అనలేక అటు తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అట్ట జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని ఇంకా నయం చెబితే సిగ్గు కూడా. ఇంకా భారతిరెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేస్తారు అంటారు, కొన్ని రోజులు పోతే అది కూడా అంటారు. ఉండొద్దా అండి మనకైనా కానీ ఇంత జ్ఞానం ఉండొద్దా? మీకేదో కుటుంబ కలహాలు ఉన్నాయి, మీకేదో గొడవలు ఉన్నాయి, ఏదో ఆస్తి తాగాదాలో చెల్లెలు ఆస్తి దొబ్బేసాడని చెప్పేసి చెల్లి అంటుంది. దానికి మద్దతుగా విజయమ్మ గారు కూడా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి నా మనవరాలు అంటే షర్మిల కొడుకు కూతురు ఇద్దరికి కూడా అన్యాయం చేసాడని చెప్పేసి అని. షర్మిలకి అన్యాయం చేసాడు, పిల్లలకి అన్యాయం చేసాడని చెప్పేసి విజయమ్మ గారు ఏకంగా మొన్న ఒక లేఖ రిలీజ్ చేశారు. లేఖ రిలీజ్ చేయగానే షర్మిలకి దిమ్మ తిరిగే కౌంటర్లు అని చెప్పేసి సాక్షిలో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టించేశారు విజయమ్మను కూడా.
ఇంతకన్నా దరిద్రం ఎక్కడైనా ఉంటుందండి? ఏంటి ప్రపంచంలో ఎవడైనా సరే సొంత తల్లిని తన పార్టీ నాయకులు తిట్టిస్తాడా? జగన్మోహన్ రెడ్డి తిట్టించాడు. పైగా దానికి తోడు కొంతమంది పోరంబోక ఎదవలో ఆ కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాడు వచ్చి అడైతే మరీ దారుణం వాడు. విజయమ్మ గారికి షర్మిల గారికి ప్రాణహాని ఉందట, అది చంద్రబాబు నాయుడు గారి నుంచి ఉందని చెప్పేసి ఆడేది పిచ్చిగా వాగేస్తున్నాడు. నాకు 2018 ముందు అనుకుంటా కోడికత్తి సంఘటన ముందు, కోడికత్తి సంఘటన జరిగిన తర్వాత కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి ఇలాగే ప్రచారం చేయించుకోడు. మా కుటుంబానికి హాని ఉంది, ప్రాణహాని ఉంది, చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపేపోతున్నారు, లేదంటే మా కుటుంబాన్ని లేకుండా చేద్దాం అనుకుంటున్నాడు, మా కుటుంబంలో ఏం జరిగినా కానీ దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎలా అని చెప్పేసి అందరి చేత ప్రచారం చేయించి వివేకానంద రెడ్డి గారిని ఏం చేశారో మనం చూసాం కదా. కరెక్ట్గా సంవత్సరం ముందు నుంచి మొదలెట్టారు ప్రచారం. ఈ ప్రచారం మాట మాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వాళ్ళే లేపేసుకుని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టేశారు. కోడికత్తి వాళ్ళే చేయించుకున్నారు. ఇవన్నీ మనకి ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. ఇవాళ వచ్చి మళ్ళీ షర్మిల గారికి ప్రాణహాని ఉంది, విజయమ్మ గారికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒక ప్రాపగాండాను ముందుకు తీసుకొచ్చారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదో స్కెచ్ చేసాడు అని చెప్పేసి అనుకోవాలి. ఇంక జనాలేమో అంత పెద్దోళ్ళేమీ కాదు. మరి ఈ మాటలు ఇంకా కట్టుబెడితే బాగుంటుంది. ఒకసారి షర్మిల గారు ఏం మాట్లాడారో కూడా వినిపిస్తామేనండి. మావి గన్నట అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. అందరూ అవుతున్నారు బాబా. ఎలాగో మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. చివరికి సొంత చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తుంది. ఇలా బాధ అదే. ఎందుకని ఇప్పుడు మనం ట్రోల్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాస్త బ్రెయిన్ ఉపయోగించి, బుర్ర ఉపయోగించి మనం ఏం మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారో, నవ్వుతారా నవ్వరా అని చెప్పేసి ఆలోచన చేసుకొని 10 మందితో చర్చించి ఇక మనం ఇలా పేరు పెట్టాలనుకుంటున్నాం, ఇలా మావిగాన్ అని చెప్పేసి నా దగ్గర ఒక ప్రతిపాదన ఉంది, పేరు బాగుందా, లేదంటే కామెడీగా ఉంటుందా, లేదంటే నవ్వుతారా, ట్రోల్ చేస్తారా, లేదంటే మనకి ఇది రివర్స్లో కొట్టుద్దా ఏంటి అనేది ఒకసారి 10 మందిని అడిగి తెలుసుకుంటే ఇలాగ కుటుంబ సభ్యులు కూడా ట్రోల్ చేసే పరిస్థితి రాదు. టైం ఉండదు. అదేదో ఇదిలాగా ఏకాగ్రలాగా ఏకనిరంజన్ అనమాట. ఏ నిర్ణయం అయినా సరే ఒక్కడో తీసేసుకుంటాడు, ఒక్కడో తీసుకుని ఇలా నెత్తిమీద తెచ్చుకుంటాడు, అంతేనా? ఎక్కడి నుంచి అయినా సరే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీరు ఏదన్నా షర్మిలాకి కౌంటర్ ఇవ్వాలనుకుంటే బ్రహ్మాండంగా ఇవ్వచ్చండి, ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మరి అసహ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది విజయమ్మ షర్మిల మాట్లాడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలు బొమ్మలు ఇలాంటి పదాలు వాడమాకంటే చాలా ఇబ్బెట్టుగా, చాలా చిరాగ్గా, మాకు సిగ్గేస్తుంది చెప్పుకోవడానికి. అది అంటే మీకు తెలియట్లేదేమో కానీ ప్రజల్లోని చిచి ఈడేటరా బాబు, సొంత చెల్లిని తల్లిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేస్తారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. చెల్లి మెచ్చుకోదు, తల్లి మెచ్చుకోదు, ఇంట్లో కుటుంబ సభ్యులే మొఖం మీద తుప్పుకు నూసేస్తారు. అలాంటిది మనం ఎందుకు నమ్మాలని చెప్పేసి ఆలోచనలోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. మీరు షర్మిల అని విజయమ్మ గారిని